జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ బ్లేడ్ బ్యాచ్ తిరుగుతోందా? ఓటమి భయంతో వణుకుతున్న పవన్ ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదు. అధికార వైఎస్ఆర్సీపీని విమర్శించడానికి ఏదో మాట్లాడుతున్నారు. ఎవరైనా ఆయన్ను ఆయన సెక్యూరిటీని బ్లేడ్లతో గాయపరిస్తే మరి ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? గాయాలు ఎందుకు చూపలేదు? చంద్రబాబు దయతో 21 సీట్లలో పోటీ చేస్తూ పట్టుమని 10 సీట్లలో కూడా సొంత పార్టీ నేతల్ని పెట్టుకోలేకపోయారు. తనను తాను ఎంతో గొప్పగా ఊహించుకొని కనీసం ఒక్కసారైనా గెలిపించమంటూ బేలగా అర్థించడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? పవన్ కళ్యాణ్ విచిత్ర విన్యాసాలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. చివరికి జనసేన కార్యకర్తలను ఆయన బ్లేడ్ బ్యాచ్లతో పోల్చుతున్నారు. ఇది అమాయకత్వంగా చేసినా లేక అహంభావంతో చేసినా పవన్ కళ్యాణ్కు ఉన్న రాజకీయ పరిజ్ఞానం ఏమిటో ప్రజలకు అర్థమైపోతోంది. జనం ఎక్కువ మంది తన వద్ద పోగైనప్పుడు కిరాయి మొక్కలు చొరబడి సన్నని బ్లేడ్ తీసుకువచ్చి తనను తన సిబ్బందిని గాయపరుస్తున్నారని దారుణమైన ఆరోపణ చేశారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కదా అంటూ ముక్తాయింపిచ్చారు. నిజానికి ఆయన వద్దకు వెళ్ళేవారంతా మెజారిటీ సినిమా అభిమానులే లేదా జనసేన కార్యకర్తలు. ఆయనకు వచ్చిన వారిలో ఎవరితోనైనా ప్రమాదం ఉందని భావిస్తే ఆయన మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేసుకుని ఎవరి వద్దైనా అభ్యంతరకర వస్తువులుంటే తీసేసుకోవచ్చు. అలా చేయకుండా తనను అభిమానంతో చూడడానికి వచ్చిన వారిని బ్లేడ్ బ్యాచ్తో పోల్చడం కేవలం అహంకారం తప్ప మరొకటి కాదు. ఎందుకు ఈయన ఈ ప్రకటన చేశారో తెలుసా? కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ బస చేసిన చోట జనసేన కార్యకర్తలు కొంతమంది గుమిగూడి ఆయన్ను కలవడానికి ప్రయత్నించారట. కానీ ఆయన సెక్యూరిటీ సిబ్బందో లేక బౌన్సర్లో వారిని అనుమతించలేదు. గంటల సేపు వేచి చూసినా తమ నాయకుడిని కలుసుకోలేకపోయారు. అంతలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మ తన అనుచరులతో కలిసి పవన్ బసకు వచ్చారు. వెంటనే ఆయన్ను ఆయన అనుచరుల్ని లోపలికి పంపించేశారట. అది చూసి ఒళ్ళు మండిన జనసేన కార్యకర్త ఒకరు తమకు ఇంత అవమానం చేస్తారా అని ప్రశ్నిస్తూ ఒక ఆడియో టేప్ సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అయింది. ఆయన దృష్టికి కూడా అది వెళ్ళి ఉండాలి. దాంతో ఆయన స్వరం మార్చి కొత్త రాగం ఆలపించారన్నమాట. నిజంగానే ఎవరైనా బ్లేడ్ తీసుకుని వస్తే ఆయన చేతి మీదో లేక సెక్యూరిటీ సిబ్బంది చేతుల మీదో కోస్తే గాయం అవుతుంది కదా, అప్పుడు రక్తం వస్తుంది కదా, లేక బట్టలు చిరుగుతాయి కదా. ఎన్నాళ్ళుగా ఒక్కసారైనా అలాంటివి జరిగినట్లు పవన్ కళ్యాణ్ చెప్పలేదే. పిఠాపురంలో జనసేన కార్యకర్తలకు జరిగిన అవమానం నుంచి దారి మళ్లించేందుకు పవన్ ఈ కొత్త డ్రామా ఆడాడని అనుకోవడంలో ఆశ్చర్యమేముంటుంది? పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరినీ కలవాలన్నది తన కోరికని, ప్రతి ఒక్కరితో ఫోటో దిగాలన్నది తన అభిలాషని చెప్పారు. వచ్చిన జన సైనికులను కలవడానికి ఇష్టముండదు, కానీ ఓట్ల కోసం పిఠాపురం ప్రజలందరితోనూ ఫోటోలు దిగాలని ఉందంటే ఎవరైనా నమ్ముతారా? నిజంగానే అలా ఉంటే ప్రతి ఊరికి వెళ్ళి అక్కడ వారితో ఫోటో దిగండి. ఎవరు అడ్డుపడతారు? అదే ఎన్నికల ప్రచారం అనుకోండి. అప్పుడు పిఠాపురం అవసరాలు సమస్యల గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోతుందేమో. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మను ఇదే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల సమయంలో పేకాట క్లబ్బులు నడిపే వ్యక్తిగా అభివర్ణించి అవమానించారు. ఇప్పుడు ఆ వర్మే తనను గెలిపించాలని వేడుకుంటున్నారు. గతంలో సముద్రం ఎవరి వద్దకు రాదు, పర్వతాలు ఎవరికి తలవంచు అంటూ డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం నేతలను బతిమిలాడుకుంటున్నారు. తన జన సైనికుల మీద కన్నా టీడీపీ వారే బెటర్ అని ఆయన భావిస్తున్నారు. తన గెలుపు బాధ్యత వర్మ చేతుల్లో పెడుతున్నానని ఆయన అంటున్నారు. ప్లీజ్ ఈ ఒక్కసారైనా తనని గెలిపించాలని అభ్యర్థిస్తున్నానని కూడా వేడుకుంటున్నారు. ఎందుకు ఇంత బేలతనం? ఒక పార్టీ అధ్యక్షుడు ఎవరైనా ఇలా మాట్లాడతారా? నలుగురిని గెలిపించాల్సిన తమ నేత ఇలా దిగజారి మాట్లాడుతున్నారంటే జన సైనికులు వీర మహిళలకు ఎలాంటి సంకేతం పంపుతుంది? పిఠాపురాన్ని తన స్వస్థలం చేసుకుంటానని పవన్ చెబుతున్నారు. ఇందులో తప్పు లేదు. కానీ గతంలో భీమవరంలో పోటీ చేసినప్పుడు కూడా ఇలాగే చెప్పారే. అక్కడ ఓడిపోయిన తర్వాత పత్తా లేకుండా పోయారే. ఇప్పుడు పిఠాపురంలో ఉంటానంటే ఎవరు నమ్ముతారు? సినిమా షూటింగులు మానుకొని పిఠాపురంలో ఉంటానంటే నమ్మడానికి ప్రజలు కాదు కదా, జన సైనికులు కూడా విశ్వసించరు. తమ పార్టీ కొత్త నాయకులను తయారు చేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు, సంతోషమే. కానీ 10 ఏళ్ల జనసేన ప్రస్థానంలో ఎందరు నాయకులు తయారయ్యారు? చివరికి టీడీపీ నుంచి పొందిన 24 సీట్లలో 3 తగ్గించుకుని అందులో కూడా ఓ 6-7 సీట్లు టీడీపీ నుంచి అరువు తెచ్చుకున్న నేతలకు ఎందుకు ఇచ్చారో చెప్పాలి. పొత్తులో ఉన్న పార్టీల నుంచి నేతలను ఎవరైనా తీసుకుంటారా? అలా చేశారంటే ఏమిటి దాని అర్థం? జనసేనకు నేతలు లేరనే కదా.
ఉన్న జనసేన నేతలు పనికిరారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లే కదా. జనసేనలో కొత్తగా చేరిన టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్కు అవనిగడ్డ టికెట్ ఇస్తారట. అలాగే పాలకొండ నుంచి జనసేనలో చేరిన నిమ్మక జయకృష్ణకు కూడా ఆ టికెట్ ఇవ్వబోతున్నారట. టీడీపీతో సన్నిహితంగా మెలిగిన కొణతాళ రామకృష్ణకు అనకాపల్లి టికెట్ ఇచ్చారు. భీమవరంలో టీడీపీ నేత రామాంజనేయుల్ని జనసేనలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. వైసీపీ నుంచి వెళ్లిన ఆరణి శ్రీనివాసులకు తిరుపతి టికెట్ ఇవ్వడంపై అక్కడి జనసేన టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మచిలీపట్నం లోక్సభ సీటును వైసీపీ నుంచి వచ్చిన బాలశౌరి కేటాయించారు. ఇవన్నీ గమనిస్తే ఏమి తెలుస్తుంది? 10 ఏళ్లలో పట్టుమని 10 నియోజకవర్గాల్లో జనసేన నుంచి నేతలను తయారు చేసుకోలేకపోయారనే కదా. ఈ పాటిదానికి ఇంత బిల్డప్ అవసరమా అని కొందరు సామాన్యులు ఎద్దేవా చేస్తున్నారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు కానీ తాను అలా చేయలేదని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆమె పార్టీని విలీనం చేసినా పవన్ కళ్యాణ్ టీడీపీలో విలీనం చేయకుండా ఆ పార్టీకి తాకట్టు పెట్టినా పెద్ద తేడా ఏముందన్నది విశ్లేషకుల ప్రశ్న. 2019లో సుమారు 140 నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేన 2024లో 18 నియోజకవర్గాల్లో సొంత నేతలను పోటీలో ఉంచలేకపోయింది. ఈ సంగతి ప్రజలకు తెలీదా? పవన్ కళ్యాణ్ ఎంతగా భయపడుతున్నారంటే మతపరమైన రాజకీయాలు చేయడానికి వెనుకాడడం లేదు. గుడులలో ఏదో జరిగిందని దోషులను పట్టుకోలేదంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసే దుస్థితికి వచ్చారు. మళ్ళీ ఆయనే చర్చిలకు వెళ్ళి అక్కడ ఇంకో మాట చెబుతుంటారు. వైసీపీ ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ ఫ్యాన్ మొత్తం మీద తిరుగుతోందని ఆయన ఒప్పుకున్నారు. కానీ అదే సమయంలో తన గ్లాస్ పగిలిపోయిందని పవన్ కళ్యాణే చెబుతున్నారు. తన చుట్టూ బ్లేడ్ బ్యాచ్లు తిరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు కనుక ఆయన అభిమానులు కూడా జాగ్రత్తగా ఉండడమే బెటర్.